బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకునే దిశగా నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అడుగులు వేశారు. పట్టణంలోని గాంధీనగర్లో పందుల పెంపకదారులు ఆక్రమించుకుని నివాసం ఉంటున్న ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఆక్రమించుకున్న స్థలాలను ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. వారం లోపల పందుల పెంపకదారులు ఆక్రమించిన స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. గతంలో వారికి ఇళ్ల స్థలాలు కేటాయించామని అక్కడికి వెళ్లాలని సూచించామని చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని వారికి తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఇటీవల పందుల పెంపకదారులను అక్కడి నుంచి తరలించాలని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది, సచివాలయ, నగర పంచాయతీ సిబ్బంది ఉన్నారు. నగర పంచాయతీలో ఉన్న నగర పంచాయతీకి సంబంధించిన స్థలాలన్నింటినీ ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో వారందరినీ ఒకసారి సర్వే చేసి ఆ స్థలానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. ఎవరైతే అక్కడ టాప్ రూమ్ ఉండి ఎవరైతే ఆల్రెడీ 3 years బ్యాక్ నుంచి స్థలాలు తీసుకున్నారో అక్కడ హౌసెస్ కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగిన దగ్గరికి అక్కడ పోయి చేరమని చెప్తున్నాము. ఎవరైనా స్థలం ఉండి ఇంకా కట్టకపోతే ఇమీడియట్గా వాళ్ళని కట్టుకోమని కూడా తెలియపరిచాము. ఇది అతి త్వరలో ఖాళీ అయితే చేస్తారు. ఎందుకనంటే ప్రభుత్వ స్థలము ఇన్ని రోజుల నుంచి ఆక్రమణలో గురైంది కాబట్టి ఇది ఎక్కడ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాల్లో ఎవరు కూడా దయచేసి ఉండొద్దు. మీరు త్వరితగతిన మీకు ఇచ్చిన స్థలంలో పోయి చేరమని అందరికీ తెలియపరుచుకుంటూ మరి ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఆ డీటెయిల్స్ ప్రకారం అందరికీ తెలియపరుస్తున్నాము. సరే ఆల్మోస్ట్ అందరికీ 80% 90% స్థలాలు వచ్చేసి ఉన్నాయి. ఎవరైనా ఒకరిద్దరికి లేకపోతే ఎంఆర్ఓ గారికి ఒకసారి రెఫర్ చేసి ఎంఆర్ఓ గారితో కూడా కోఆపరేట్ చేసుకొని ఆయనకి తెలియపరిచి ఖాళీ స్థలం ఎక్కడైతే ఉందో వారికి అలాట్ చేయమని కూడా తెలియపరుస్తాం.